వెల్కమ్ టు రాజ్ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షం అఫ్జల్ సాగర్ లో తీవ్ర విషాదం మిగిల్చింది. నాలా పక్కన నివాసం ఉంటున్న 2 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. అదుపు తప్పి వరదలో పడిపోయిన రామ్ ను కాపాడేందుకు ప్రయత్నించిన అర్జున్ సైతం నాలాలో కొట్టుకుపోయారు. అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. 2 కుటుంబాలు తీరని శోకంలో మునిగిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అఫ్జల్ నగర్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. కురిసినటువంటి భారీ వర్షం కారణంగా తీవ్ర విషాదం హైదరాబాద్ లో నిండినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రస్తుతం మనము అఫ్జల్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ నాలాలో కొట్టుకుపోయినటువంటి ఇద్దరు మామ అల్లుళ్ళు రామ్ అర్జున్ ఇద్దరు కూడా నాలాలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నాం. వారి నివాసం పక్కనే ఉంటుంది. అయితే ఈ నాలా నుంచి వారు ఇంట్లోకి సామాగ్రి తీసుకువెళ్లే సమయంలో కూడా కొంత వరద ఎక్కువగా రావడం కారణంగా కూడా ఈ యొక్క ఘటన జరిగింది. అయితే ఈ కింది నుంచి వారు వరద ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క నాలాలోకి డైరెక్ట్ గా వెళ్ళిపోయి పడిపోయినటువంటి ఒకరు రక్షించుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత వరద ఉధృతి ఎక్కువగా ఉండడం కారణంగా ఈ యొక్క ఘటన జరిగింది. అయితే ఇప్పటికీ నిన్న నైట్ జరిగినటువంటి ఘటన కారణంగా కూడా ఇప్పటికీ కూడా వారి యొక్క మృతదేహాలు అదేవిధంగా వారి బాడీలు కూడా లభ్యం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం వారి యొక్క నివాసాన్ని మనం గమనించుకోవచ్చు. చిన్నపాటి ఇంట్లో నాలా పక్కనే ఉన్నటువంటి చిన్నపాటి ఇంట్లో వారు నివాసం ఉంటున్నారు. వారి యొక్క కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు గల్లంతవ్వడం పట్ల కూడా వారు తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏమైతారు మీకు राम अर्जुन लो जगह यहाँ तक पानी आया देखो पूरा यहाँ तक, तो उन्होंने उठा के डाले और रामा क्या करा सब पानी में तिरके गालियाँ दे रहा उन्हें। मैं देख रही वहाँ से तो हमारे दामाद का पैर ऐसा खींच के उसको 3 दफा जाके 3 दफा है। उसके बाद में चौथे दफा को दोनों भी उधर गए। हम क्या बोले घर वाले देखे तुम्हारे दामाद गए बोले तो जाके जब देखे तो क्या है वो दुकान है सामने, वो ढाबा है, ढाबे को हमारा दावत पकड़ लिया। तो वो रामा क्या करा उसका भांजा उसके पैर को पकड़ के खींच लिया। अब कल से भी पता है साहब, अब कुछ तो भी करो। 4 बच्चे घर में उसको दार में मेरे करे रहती, उसका ऑपरेशन भी करे मैं मेरे बच्चे का। अभी छोटे छोटे बच्चों को कौन देखते मेरे पल्लों में डाल के गया। तो हमारा दामद क्या बोला सबके पैरा पड़ा। मेरे दामद को ऊपर से खींच के ले गया। अर्जुन अर्जुन हम पकड़ बोल के उन्हें एक तरफ गया कहते हैं, इन्हें एक तरफ गया। पूरे लोग देख रहे उन लोग आके मेरे को बोले పూర్తి స్థాయిలో మనకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కొంత విషాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో వారి కుటుంబ సభ్యులు కూడా ఏమి తెలియని అయోమయ స్థితిలో పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వారు నివసించేటటువంటి ఇల్లు ఇది. ఆ ఇంట్లో కూడా చిన్నపాటి స్పేస్ ఉంది, అంతే అక్కడే వారు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇది ఈ యొక్క ఇల్లు నాలా పక్కనే నిర్మించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ చిన్నపాటి ఇంట్లో కూడా పడిపోయినటువంటి ఈ యొక్క నాలాలో కొట్టుకుపోయినటువంటి రామ్ తో పాటు రామ్ 4 పిల్లలు, అందులో 3 ఆడబిడ్డలు కాగా ఒక చిన్న పిల్లవాడు ఆయన భార్య కూడా నివసిస్తారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ యొక్క ఏరియా ఏదైతే ఉందో వారి ఇంట్లో ఈ యొక్క వంట సామాగ్రి అంతా కూడా ఇక్కడే ఉంటుంది. వర్షం పడితే కనుక ఈ యొక్క సామాగ్రి ఇళ్లలోకి తరలించే క్రమంలో కూడా వరద ఉధృతి ఎక్కువ కావడం, ఒకేసారి కుంభవృష్టిగా వర్షం పడడం కారణంగా కూడా ఈ యొక్క ఘటన జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ కట్టల మాదిరి కట్టినటువంటి ఈ యొక్క ఏరియాలోనే ఒక్కొక్కరు వారి యొక్క వంటను చేసుకునేటటువంటి ప్రాంతంగా ఉంది. ఇక్కడే వారు వంటలు కూడా చేసుకునేటటువంటి ఇది కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇక్కడే వారి యొక్క వంట సామాగ్రి ఉంటుంది. ఇక్కడి నుంచి నేరుగా ఈ యొక్క సామాగ్రిని తరలించేటటువంటి క్రమంలోనే ఈ యొక్క ఘటన జరిగింది. అయితే ఒకరు పడిపోయిన వెంటనే వారిని మరొకరు రక్షించేటటువంటి ప్రయత్నం చేయగా వారు కూడా కొట్టుకుపోయారు. అయితే నేరుగా నాలా వద్దకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడి నుంచి మరోసారి వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క వరద ఉధృతి కారణంగా కూడా తీవ్రమైనటువంటి పైన కురిసినటువంటి వర్షం కారణంగా కూడా తీవ్రంగా వరద ఉధృతి ఉండడం వల్ల ఈ యొక్క నాలా నుంచి పొంగి పొరలడం కూడా ఈ యొక్క ఘటన జరిగింది. అయితే వారిద్దరూ ఒకరిని ఒకరు పట్టుకోవడంతో ఇద్దరు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వారి కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఇక్కడ
నాలాలో కొట్టుకుపోయినటువంటి అర్జున్ రామ్ ఇద్దరు కూడా మామాలులుగా చెప్తా ఉన్నారు. వారికి ఇద్దరికి ఒక్కొక్కరికి 4 పిల్లలు ఉన్నారు. వారి కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా నిన్న రాత్రి నుంచి కూడా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా వారి యొక్క ఆచూకీ దొరకలేదు. నిన్న ఒక్కసారిగా కుంభవృష్టిగా కురిసినటువంటి వర్షం కారణంగా వారి ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. అయితే ఇప్పటికే ఇక్కడికి హైదరాబాద్ కలెక్టర్ హరిచందనతో పాటుగానే వారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇక్కడికి నేరుగా వచ్చి ఘటనా స్థలికి వచ్చి పర్యవేక్షించడం జరిగింది. అయితే మృతులకు 5 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బాడీలు ఇప్పటి వరకు దొరకకపోవడం పైన కూడా ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నాలా పైన నిర్మించి దాదాపు 145 ఇండ్లను నిర్మించారు. చిన్నపాటి ఏరియాలో వారి యొక్క ఇళ్లను నిర్మించుకున్నారు. అవన్నీ అక్రమ కట్టడాలే అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని ద్వారానే ఇటువంటిది జరుగుతూ ఉంది అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పూర్తి స్థాయిలో నాలా పైన ఈ యొక్క అక్రమ కట్టడాల వల్ల ఈ యొక్క ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నాలాకు అడ్డుగా కట్టినటువంటి ఇండ్ల కారణంగానే వరద ప్రవాహానికి అడ్డుగా కట్టడం వల్ల ఈ యొక్క సమస్య ఉత్పన్నం అవుతా ఉంది అనేది కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఇప్పటి వరకు కూడా రామార్జున్ల బాడీల కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. బృందాలు అటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అటు నాలాలో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క బాడీలు తీవ్రమైనటువంటి వరద ఉధృతి కారణంగా కూడా ఆ యొక్క ప్రవాహానికి ఎక్కడైనా చిక్కుకుంటే తప్ప ఈ ఏరియాలో నియర్ బై కూడా దొరికేటటువంటి ఛాన్స్ కూడా కనిపించడం లేదన్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ ఎప్పటి వరకు కొనసాగుతుంది ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో తెలిసేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఈ బాడీలు దొరికేంత వరకు కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇంత పెద్ద ఉధృతి ఎందుకు వస్తుంది? ఇది వాటర్ యాక్చువల్లీ ఇది వాట్సాప్ ట్యాంక్, ఇది మెహందీపట్నం, లక్డీకా పుల్, 2 నెంబర్ 12, 13, 14 జీవీ మాల్స్ ఉంటాయి కదా, అవన్నీ మొత్తం రోడ్స్ అన్ని స్లోప్స్ ఉంటాయి. ఆ స్లోప్స్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అన్ని ఇక్కడ నంపల్లి మల్లపల్లి విజయన్ కాలనీ వాటర్ ఇక్కడ లోపలి ఇది ఎంట్రీ అవుతుంది. 6 ఫీట్ హైట్ ఉంటుంది వాటర్. ఇది 6 ఫీట్ హైట్ ఉంటుంది. 6 ఫీట్ హైట్ ఉంది. యాక్చువల్లీ ఇది మోరింది కదా వాటర్ పై, ఇది 8 ఫీట్ ఉంటుంది. ఇది మోరీ ఈ 8 ఫీట్కి మోరీది ఇల్లు 10 ఫీట్ ఉంటుంది. ఆ 10 ఫీట్ ఇది మొత్తం 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ నుంచి ఆ రోడ్ డెడ్ ఎండ్కి పెద్ద మోరీ ఉంటుంది. ఆ మోరీ తగ్గి మోరీ అటాచ్ ఇల్లులు ఉన్నాయి. అయితే ఈ ఇల్లులు 10 ఫీట్ ఇల్లులు ఉన్నాయి కదా, ఆ ఇల్లులు మొత్తం హాఫ్ కిలోమీటర్ నుంచి మోరీ డెడ్ ఎండ్ తగ్గ ఇల్లులు మొత్తం తీసేయాలి. ఇది క్లీన్ చేసి ఈ మోరీ కాబట్టి డబల్ వేసేయాలి. ఇది ఇప్పుడు ఈ హాఫ్ కిలోమీటర్ వీళ్ళకి ఇండిపెండెంట్ ఇల్లుస్ ఉన్నాయి కదా, వీళ్ళకి ఈ బ్యాక్ సైడ్ ఓపెన్ ల్యాండ్ ఉంది. అక్కడ ఒక G+3 ఫ్లోర్ది ఒకటి అపార్ట్మెంట్ కట్టి ఒక్కొక్క వారికి ఒక్కొక్క ఫ్లాట్ ఇస్తే వీళ్ళు సేఫ్గా ఉంటారు. ఇంకొకటి వీళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వీళ్ళు ఏమైనా అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, వీళ్ళు చేసుకుంటేనే ఉంటుంది, చేసుకోకపోతే వీళ్ళు ఉంటుంది. అప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళకి ఏమంటే ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారా ఇయ్యారా అది మనకి తెలియదు. కాబట్టి వీళ్ళకి ఒక ఫ్యూచర్ చనిపోయిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యూచర్ సెట్ చేయాలి. మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఉన్నాడు సేమెంట్ కండి, అక్కడ నుంచి ఏదైనా వీళ్ళకి ఫండ్ ఇస్తే వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యూచర్ ఉంటుంది. ఇంకొకటి ఏమంటే ఇది ఇక్కడ చాలా మంది వస్తారు తీసుకుంటారు కాబట్టి వీళ్ళకి ఏమంటే ఎవరు టేక్ కేర్ చేయరు, వస్తారు చూస్తారు చేయమంటారు, లైట్ తీసుకుంటారు. బట్ ఇప్పుడు ఇది డెవలప్మెంట్ కాలేదు. నేను ఇక్కడ నా 44 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటాను. నా ఇల్లు ఇక్కడ బ్యాక్ సైడే. అయితే ఇప్పుడు ఏమంటే ఇది ఇప్పుడు యాక్సిడెంట్ ఇది ఫస్ట్ టైం జరిగింది. ఇక్కడ ఫస్ట్ టైం జరిగింది కాబట్టి ఇంత పెద్ద ఇష్యూ అయింది. కాబట్టి ఇది ఫస్ట్ టైం జరిగింది. మళ్ళీ ఇది నెక్స్ట్ టైం జరగకుండా గవర్నమెంట్ ఇది కొద్దిగా ఇమీడియట్గా తీసుకుని ఒక 1.5 మంత్లో ఇది కంప్లీట్గా వర్క్ అయిపోలే అంతే. चार बच्चे, इनको 3 बच्चे, उनको 1 बच्चा है, उन्होंने भी अब आ रहे 4 बच्चे। 7:30 बजे बैठ के गया मेरा भाई। कितना बजे को? 7 बजे, 7:30 बजे पलंग पकड़ने गया। पलंग पकड़ने गया तो चले गए, पकड़ने गया तो दूसरे जन को भी उन्होंने मामू है बल्कि उन्होंने देने दिया तो वो भी चले गए। 2 जना भी गए साहब। पलंग पकड़ने उन बुढ़ के चले गए, उसके बाद भी चले गए। पहले रामू पलंग पकड़ने गया, पलंग पकड़ चल के वो पकड़ने गए, भाई के गए तो वो अर्जुन देखे, अर्जुन वहाँ ठहरे थे। मामा गए बुढ़ के बोल के उन गए तो दोबारा आए नहीं, कौन भी नहीं। अब इतना पानी, इतना आधा पानी कौन देखते, जेंट्स एक भी नहीं इधर, कौन भी नहीं देखे। पूरा पानी 1-2 घंटे के बाद खाली हुआ इधर से, जब तक कुछ भी खाली नहीं हुआ। वैसा हुआ साहब। भाई है मेरा वो रामू, बहन का बच्चा है वो, भांजे और मामा।
दोनों। ऑफिसर आया, क्या पूछा अम्मा? ऑफिसर नहीं मैं अब भी आई सर, अब भी आई मैं। हाँ, एक आधा घंटा भी नहीं होगा मेरे को आके। आपको कौन फोन करा? हमारी सास फोन करे, हमारी सास करी फोन, हमारी सास करी। क्या पूछा? तुम्हारा घर वाला पानी में गया बोल के बोले। फिर सुबह गाड़ी पकड़ के निकल आई मैं। कैसे गिर गया बोला वो? मेरे को नहीं मालूम, मैं रक्षाबंधन को गई थी, वहाँ पे रह गई, 4 दिन रह गई। पानी आया वो तो हमारे साथ बोले तुम्हारा घर वाला गया बोल के पानी ये क्या कि उठाने ले गए थे, गए निकल के। वो बच्चे भी तुम्हारे पास है ना? हाँ, ये मेरे बच्चे, मेरा ये बड़ा है, एक बच्चे मेरे पास है। हाँ, मेरे दो बेटे हैं, एक बेटी है। ऑफिसर क्या पूछा? ऑफिसर को अभी नहीं बात करें, हम नहीं बात करें अभी चाहे। हाँ, अभी चाहे। ऐसा बड़ा खाट था, वो खाट पकड़ने गए, पलंग पकड़ने गए तो उन्होंने डूब गए, तो उन्होंने हमारे भैया डूब गए, तो उन्होंने मामा चले जा रहे बोल के उन्होंने पकड़ने गए, तो उन्होंने भी चले गए, 2 भी एक साथ चले गए। उन्होंने पहले गए हमारे भैया, उनके बाद में हमारे बहन का बच्चा गया, 2 भी चले गए। ऐसे पकड़ने को घर में पानी आया, वो नीचे बच्चे हो गए, को भी उतरने को ये ध्यान नहीं कर रहे। हम भी जाते निकल के, बल्कि बच्चे को छोड़ दिए, दोनों भी मार ले रहे, पकड़ो वहाँ तलक बोल के कोई भी नहीं आए, कोई भी पकड़े नहीं। इतने पानी में कैसा पकड़ना, हम भी चले जाते उनके बराबर बोल के, नहीं आए कोई भी, तो उन्होंने चले गए। बाद में पानी थोड़ा थोड़ा था, तो ऐसा बोले, तो मीडिया वाले आ गए, आके कैसा चले गए, क्या चले गए। 2 बजे रात में 100 बार आ रहे, वही बात बोल रहे, कितने बार बोलना, क्या बोलना नहीं। पुलिस कितने बजे को आया और रेस्क्यू ऑपरेशन? पुलिस वाले 9-7-8 बजे आए, मालूम हो गया जब भी चाहे पुलिस वाले भी। ये उनसे बीच के जब आके उन्हें मोबाइल में ढूंढने को लगाया तो नहीं गए, घंटा 2 घंटे 2-3 घंटे हो गए। मेरे को बुला के लेके गए, उनको बुला के लेके गए, और नामा गिमा सब लेके गए, फोटो लिख के गए, फोटो दिए, वो फोटो दे के जाओ निकल के बोले, निकल के आए। रात में अंदर जा के देखिए, उन लोग सब जन अंदर, पुलिस वाले लोगों को अंदर जाके देखिए, नहीं मिले कल देखेंगे बोल के बोले। अभी रात हो के सुबह हो गए, अभी तक नहीं मिल रहे उन लोग। రైట్ ప్రస్తుతం ఈ యొక్క అఫ్జల్ సాగర్ నాలా వద్ద తీవ్రమైనటువంటి కొంత వారి కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా నిన్న కురిసినటువంటి వర్షం కారణంగా మామ అల్లుళ్ళు రామ్ అర్జున్ ఇద్దరు కూడా నాలాలో పడిపోవడం తీవ్ర విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో వారి కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు. వారికి దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉన్నామనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చిన్నపాటి ఇళ్లలోనే వారి యొక్క నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారి యొక్క సామాగ్రి కూడా ఇళ్ల ముందే ఉంటుంది. ఆ సామాగ్రిని ఇళ్లలోకి వర్షం నుంచి ఇళ్లలోకి తరలించేటటువంటి క్రమంలో ఈ యొక్క దుర్ఘటన జరిగింది. ఒకరు కాలు జారి అదుపు తప్పి లోన ఈ యొక్క వర్షం నీటిలో పడిపోగా ఆ యొక్క వరద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు కూడా ఈ యొక్క నాలాలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క ఘటన జరిగిన సమయంలో కూడా ఇక్కడ ఉన్నవారు అందరూ ఆహాకారాలు చేస్తూ కూడా సహాయం కోసం అభ్యర్థించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ నాలా గుండా వరద ఉధృతి ఎక్కువగా అయిన సమయంలో కూడా ఈ యొక్క పై వరకు నీటి ప్రవాహం ఉండడంతో ఈ యొక్క ఘటన జరిగింది. కొద్దిగా అదుపు తప్పి ఆ వాటర్లో పడిపోవడం వల్ల ఈ యొక్క ఘటన జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఘటనకు ప్రధానంగా కూడా కారణాలను మరోవైపు పూర్తి స్థాయిలో ఏ విధంగా జరిగింది అనేటటువంటిది కూడా అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటుగానే కలెక్టర్ హరిచందన కూడా ఇక్కడ పరిశీలించే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం అక్కడ ఉన్నటువంటి చిన్నపాటి అడ్డుగా పెట్టినటువంటి బార్గేట్ లాంటిది పెట్టారు. ఈ యొక్క వరద ఉధృతికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 కుటుంబాల్లో కూడా తీరని విషాదాన్ని మిగిల్చి వెళ్ళింది ఈ యొక్క వరద. పూర్తి స్థాయిలో కూడా వారి యొక్క కుటుంబ సభ్యులకు ఏ మాత్రం కూడా తోచనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఒక ఆచూకీ లభించలేదు. వారికి ఈ ఇంటి నియర్ బై ఉండేటటువంటి వారు కూడా ఈ యొక్క నాలాల్లో గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బంధువులు వారి ఇండ్లకు చేరుకొని రోధిస్తున్నటువంటి
పరిస్థితి అయితే ఉంది. దిగిన పరిస్థితుల్లో వారు ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఒకరికి 4 పిల్లలు కాగా మరోవైపు రామ్కి 3 పిల్లలు, వారిద్దరు కూడా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. పూర్తి స్థాయిలో కూడా వారు కుటుంబ సభ్యులు తీరని శోకంతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. వారి కోసం ఇప్పటికి కూడా గాలింపు చర్యలు వారి కుటుంబ సభ్యులతో పాటుగానే అధికారులు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చినాయి. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అనేది కూడా చెప్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ముమ్మరంగా ఈ యొక్క నాలాల వెంట గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ యొక్క అఫ్జల్ సాగర్ నాలాలో కూడా కొట్టుకుపోయిన వారి ఇళ్ల వద్ద తీరని శోకం మిగిల్చి వెళ్ళిపోయినటువంటి వరద ఉంది. పూర్తి స్థాయిలో కూడా వారి కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్ రెడ్డితో రాజ్ న్యూస్, హైదరాబాద్. ఏపీలో ఎవరికైనా మైసూర్ పాక్ అంటే గుర్తొచ్చే పేరు ఒంగోలు అల్లూరయ్య స్వీట్స్. కేవలం స్వీట్ షాప్ మాత్రమే కాదు, 60 ఏళ్ల సాంప్రదాయం, 3 తరాల కృషి, లక్షల మంది నమ్మకం. క్వాలిటీకి ఎప్పుడూ రాజీ పడకూడదనే సూత్రంతో ఈ వ్యవహారం నిర్వహిస్తామంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గర్వకారణంగా నిలిచింది అల్లూరయ్య స్వీట్స్. దేశంలోనే కాకుండా అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వరకు ప్రతి తెలుగు ఇంట్లో పండగ, శుభకార్యాలకు, వేడుకలకు తప్పనిసరి అతిథి అయింది ఈ అల్లూరయ్య మైసూర్ పాక్. అంకితభావంతో సమాజానికి సేవ చేస్తున్నారు. సొల్లేటి అల్లూరయ్య వెంకట లక్ష్మమ్మ సుబ్బరాయిని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు బుక్స్, సైకిల్స్, ఫీజులు కడుతూ సహాయపడుతున్నారు. నా పేరు వెంకట్ అండి. మాది అల్లూరయ్య స్వీట్స్. మావి 2 బ్రాంచ్లు ఉన్నాయి. ట్రంక్ రోడ్, సౌత్ బైపాస్, మంగమూరు రోడ్ జంక్షన్. మేము 2 బ్రదర్స్. నా పేరు వెంకట్, మా బ్రదర్ పేరు అల్లూరయ్య. 2 బ్రాంచెస్లో ఇక్కడొకరు ఉంటుంటామండి. మాది దగ్గర 90-100 ఇయర్స్ ఫర్మ్ అండి. మా షాప్లో మైసూర్ పాక్ అనేది బాగా ఫేమస్. అది ఇక్కడే కాకుండా అదర్ కంట్రీస్, స్టేట్స్ అన్నిటికీ సప్లై చేస్తుంటాము. వీటితో పాటు మా తాతగారు వాళ్ళు పెట్టినది. మాది 3rd జనరేషను. మేము ఇంకా ఈ వ్యాపారమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలలో వాటిలో పాల్గొంటూ ఎన్నో మాది ఒక ట్రస్ట్ ఉంది, ఎస్ఐవిఎస్ చారిటబుల్ ట్రస్ట్. సొల్లేటి అల్లూరయ్య వెంకట మహాలక్ష్మ సుబ్బరాయన్ చారిటబుల్ ట్రస్ట్ ఉంది. దాని ద్వారా ఎన్నో ఫుడ్ మిషన్లు, బుక్స్, స్కూల్ ఫీజులు అటువంటివి అన్నీ చేస్తుంటాము. కానీ ఎటువంటి యాడ్స్ కానీ ఇటువంటివి తీర్చుకోము. మా దగ్గర స్వీట్స్ అన్నీ క్వాలిటీగా ఉండడం వల్ల ప్రతి ఒక్క కస్టమరు ఇష్టపడుతుంటారు. మాది 3rd జనరేషన్. బాపట్ల జిల్లా మోర్లవారిపాలెం గ్రామానికి చెందిన ఎర్రగండ్ల శ్రీనివాసరావు కష్టపడి చదువుకొని కష్టాలను ఎదుర్కొంటూ ఎదిగిన వ్యక్తి. చిన్నతనం నుండి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఆయన కనిగిరి సమీపంలోని శ్రీరంగపురంలో విలేజ్ ఫ్రెష్ డైరీ ఫామ్ ను స్థాపించారు. ప్రజల ఆరోగ్యమే తనకు నిజమైన లాభం అంటున్నారు. వ్యాపారం తన కోసం కాదని ఆరోగ్యకరమైన పాలు అందించడానికే ఫామ్ అంటున్నారు శ్రీనివాసరావు. 12 ఎకరాలలో విస్తరించిన ఈ ఫామ్ లో పరిశుభ్రత, నాణ్యత, ఆర్గానిక్ పద్ధతులకే ప్రాధాన్యత ఇచ్చారాయన. ఇక్కడ పశువులకు కేవలం సహజ మేతనే అందిస్తారు. పిల్లలకు శుద్ధమైన పాలు అందించాలంటే పశువులు తినేది కూడా శుభ్రమైనదే కావాలంటారు. అందుకే తాను ఎటువంటి రసాయన మేత వాడనివ్వనని స్పష్టం చేశారు. నా పేరు ఎర్రగండ్ల శ్రీనివాసరావు. మా స్వగ్రామం మోర్లవారిపాలెం, రేపల్లె మండలం. పూర్వం అది గుంటూరు డిస్టిక్ కింద ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ అది బాపట్ల జిల్లా. మేము ప్రస్తుతం ఇక్కడ కనిగిరి శ్రీరంగపురం విలేజ్ తుమ్మగుంట పంచాయతీలో ఇక్కడ ఒక డైరీ ఫామ్ ఏర్పాటు చేశాం. 4 గేదెలతో స్టార్ట్ చేసి ఈ రోజు 40 గేదెల సామర్థ్యానికి మా డైరీని పెంచాము. నాకు డైరీ మీద ఉన్న ఆసక్తి, పెరిగిన జనాభాకి తగ్గట్టుగా మన దేశంలో పాల ఉత్పత్తులు తక్కువగా ఉండటం వల్ల నాణ్యతమైన పాలు అందించడం వల్ల ఉద్దేశంతోనే మేము ఈ డైరీ ఫామ్ ని స్టార్ట్ చేసాం. కొత్తగా పెట్టుకునే యువ రైతులకి సలహాలు, సూచనలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము వారికి మంచి గైడెన్స్ ఇవ్వగలం. ఈ రోజు మేము పెట్టి సుమారుగా 1.5 సంవత్సరం అయింది.
ఒక షెడ్ స్టార్ట్ చేశాము. 40 మన దగ్గర పాలిచ్చే గేదెలతో పాటుగా 42 పిల్లలు 43 పిల్లలు కూడా దూడలు కూడా ఈ రోజు మా దగ్గర ఉన్నాయి. ఇంకో రెండో షెడ్ కూడా మేము స్టార్ట్ చేశాము. ఇంకో 30 బఫెలోస్ మేము తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాము. సూపర్ నెపియర్ గడ్డి, జున్ను గడ్డి వేసాము. సహజ సిద్ధమైన న్యాచురల్ ఫుడ్ మేము ఇక్కడ ఇస్తాము. ఎటువంటి కెమికల్స్ గానీ కల్తీ గానీ మా దగ్గర ఉండదు. క్వాలిటీ పాలు కావాలంటే డైరెక్ట్ గా మా దగ్గర రైతులు వచ్చినా కూడా ఇంకెవరు వచ్చినా కూడా 70 రూపాయల లీటర్ మీద మేము అమ్మేస్తున్నాం. భవిష్యత్తులో దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేసి ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లి దీని ఒక మండల స్థాయి, ఒక డిస్ట్రిక్ట్ స్థాయి, ఆంధ్రప్రదేశ్ లోనే ఒక పెద్ద డైరీ ఫామ్ గా దీన్ని ఉత్పత్తి చేయాలన్న ఆలోచనతో దీన్ని మేము నెలకొల్పడం జరిగింది. దాని గురించి మేము ఇక్కడ పనిచేస్తా ఉంటాం. మా దగ్గర 15 మంది దీని మీద నిరంతరం పనిచేస్తారు. బీహార్ వాళ్ళు కానివ్వండి, గడ్డి కోసే వాళ్ళు కానివ్వండి, గడ్డి పెంచే వాళ్ళు కానివ్వండి, సూపర్వైజింగ్ కానివ్వండి, అంతా ఇది మా పర్యవేక్షణలోనే మా సొంత మనుషులతోనే జరుగుతా ఉంది. పాలు పిండి పేడ తీసి పనిచేయడానికి మాత్రమే బీహార్ వర్కర్స్ ఉంటారు. మిగిలిన వాళ్ళంతా మాకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ పనిచేస్తారు. నిరంతరం మా దగ్గర కెమెరాలు ఉంటాయి, మాకు వాటర్ ఉంది, పని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మా పూర్తి పర్యవేక్షణలోనే మేము దీన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. తర్వాత ఈ చుట్టుపక్కలంతా మాకు 12 ఎకరాల్లో మొత్తం దీనికి సంబంధించిన గడ్డి మాత్రమే పెంచుతాము. కొన్ని మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉండటం వల్ల అధునాతనమైన జాతి మొక్కలు, ఎక్కడా దొరకనటువంటి ఫ్రూట్స్, మంచి మంచి మొక్కలు, యాపిల్ మొక్కలతో సహా మా దగ్గర కొన్ని మొక్కలు కూడా మేము నాటడం జరిగింది. అలాంటివి కూడా అరుదైన మొక్కలు, అరుదైన జాతికి సంబంధించినవి కూడా మా దగ్గర ఈ రోజు కూడా మా ఫామ్ లో ఉంది. ఫామే మా ప్రధాన ఉద్దేశం కాబట్టి దీని మీద మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. రంగారెడ్డి జిల్లా పెదంబర్పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఇన్నోవా కారు బోల్తా పడింది. ఇన్ఫోసిస్ ఎంప్లాయీ సౌమ్యారెడ్డి మృతి చెందింది. 7గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. మైసమ్మ టెంపుల్ కు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు గేట్ నుండి పోచారం వైపు వెళ్తుండగా ఇన్నోవా కారు పల్టీ పట్టింది. యూకి వెళ్తుంటే చంద్రపోవడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళా ఉన్నా. అక్కడి నుంచి రాచకొండ ఫోర్ట్ అనుకుంటే అక్కడికి వెళ్దాం కదా అనుకున్నాం, కానీ దారిలో ఒక ఫ్రెండ్ ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి సరళమైసం టెంపుల్కి వెళ్ళాం. వెళ్ళి అక్కడి నుంచి వచ్చేసరికి మనకి లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. రాచకొండ ఫోర్ట్కి వెళ్ళకుండా వచ్చే దారిలో అది తెలియకుండానే జరిగిందన్న. టైరే ఊడిందో ముందు లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ ఏదో ఎక్కినట్టు అనిపించింది. ఇంకా నా చేతుల నుంచి కంట్రోల్, నేనే డ్రైవ్ చేశాను. ఏ సైడ్ గుర్తులేదు, నేను అలా అని ర్యాష్ డ్రైవింగ్ కాదు. అక్కడికక్కడే బండి రొటేట్ అయిపోయింది. రోడ్డు మీద వెళ్తుండగానే బండి రొటేట్ అయిపోయింది. నేను దేనన్నా కొట్టినట్టు నాకు అనిపించినా సరే బండి రొటేట్ అవ్వదు కదా, రొటేట్ అయ్యి రివర్స్ లో వచ్చి తగిలిందని చెప్పి అంటున్నాను. 8 మంది ఉన్నారు. అలా జరిగేసరికి నేను డోర్ దగ్గర మిర్రర్ బ్రేక్ చేసుకుని బయటకు వచ్చి చూసేసరికి నా ఫ్రెండ్స్ అందరికి, అబ్బాయిలందరికీ తగిలేసి ఉన్నాయి. ఈ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో తెలియదు. ముగ్గురు అమ్మాయిలు. ఇంక మరి వాళ్ళందరినీ ఆ పక్కన ఉన్న వాళ్ళతో తీసుకుని వచ్చి ఒక చోట కూర్చోబెట్టి రైట్, ఇక మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మనం ఫిక్స్ చేస్తే ఈ రోజు దీన్ని ఇలా ఉండనీయకుండా మళ్ళా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పి ప్రైవేటైజేషన్ అనే పేరుతో పేద ప్రజల మీద ఈ భారం మోపుతూ ఇంకో 40 లక్షలు పెంచుతూ ఈ యొక్క ప్రతిపాదన చేసి ఈ భారం మొత్తం డాక్టర్ విద్య అభ్యసించాలనేటువంటి ఆ విద్యార్థుల మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద మోపుతున్నారు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ రాష్ట్రంలో డాక్టర్ చదవాలనుకున్న వాళ్ళు కానీ, డాక్టర్ విద్య అభ్యసించాలనుకునేటువంటి ఏ విద్యార్థికైనా కూడా ఇది ఎంత భారం పడుతుందో. ఈ విధంగా రాష్ట్ర ప్రజల మీద ఈ వ్యాపారం, ఈ సొమ్ము చేసుకోవడం అనేటువంటి ఒక ఆలోచనతో మరి ప్రైవేటైజేషన్ కి అడుగులు ముందు వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇది ఈ విధంగా అటు ప్రజల్ని, ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేయటము, డాక్టర్ విద్య చదవాలనుకున్నటువంటి విద్యార్థుల్ని, వాళ్ళ భవిష్యత్ని వాళ్ళ తలరాతలకే వదిలేయటము,
ఇదంతా కాకుండా మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాస్తారు. ఈ లెటర్లో అనేక అంశాలు మంత్రి గారికి అవగాహన ఉండి రాశారో, ఫోర్స్డ్గా రాయాల్సి వచ్చిందా, లేదా కనీస వాస్తవాలకు దూరంగా ఈ లెటర్ని వారు రాసి ఇందులో స్ట్రైట్ గానే ఏం చెప్తున్నారంటే, అసలు ఈ మెడికల్ కాలేజెస్ మేము గవర్నమెంట్లో కొనసాగించలేకపోవడానికి కారణం మీ తప్పే. జగనన్న ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల్లో భాగంగానే మేము ఇప్పుడు కొనసాగించలేకపోతున్నాము. మీరు సరైన ఫండ్స్ టైప్ చూపించలేదు. నేను ఆల్రెడీ ఫండ్స్ టైప్ ఎలా చేశామో రీడ్ చేశాను. కాలేజెస్ పరిస్థితి, కన్స్ట్రక్షన్ పరిస్థితి అక్కడక్కడ అసలు ఏమీ అంత బాగాలేదు. సో మాకు అది వయబుల్ కాదు, ఫండ్స్ కష్టమైపోతుంది, మీరు చేయాల్సినటువంటి పెట్టాల్సినటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు. అందుకారణం చేత మేము ప్రైవేటైజేషన్ కి వెళ్ళక తప్పట్లేదు. మీరు చేసినటువంటి తప్పుల వల్లే మేము ఈ ఆలోచన చేస్తున్నామని చెప్పి ఒక లెటర్ రాసి, మళ్ళీ దీని మీద అంట మ్యాలిషియస్ క్యాంపెయిన్ మేం చేస్తున్నామంట అని ఇక ఎక్కడ లేని నెపాలన్నీ వేసేసి, అందుకనే పీపీపీ మాడ్యూల్ కి మేము వెళ్తున్నాము, ఈ ప్రైవేటైజేషన్ పద్ధతే కరెక్ట్ అని వాళ్ళే అనుకొని ఇక మేము ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశారు. ఇన్ని వాస్తవాలు చూపించాము. వీళ్ళే పనులు చేయరు, వీళ్ళే ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తారు, వీళ్ళే పేద విద్యార్థుల్ని డాక్టర్ చదువులకి దూరం చేస్తారు, వీళ్ళే దీని మీద ఒక బిజినెస్ చేసుకోవాలి, దీని మీద ఒక సంపద అనేది దీని మీద సంపాదించాలనేటువంటి ఒక ఆలోచనతో వీళ్ళే ఈ ప్రజారోగ్యానికి సంబంధించినవన్నీ కూడా వీళ్ళే అంబేసుకునేటువంటి ఆలోచనలు వీళ్ళే చేస్తారు. మళ్ళీ వీళ్ళే లెటర్లు రాస్తారు, ఆపమంటారు, మళ్ళీ మన వల్లే పనులు కాలేదు, మా వల్లే పనులు కాలేదని మా మీద నెపమేస్తూ మళ్ళీ వీళ్ళే ప్రైవేటైజేషన్ కి పోతున్నామని చెప్పి ఇట్లాంటి లెటర్లు ఇవన్నీ చెప్పి, ఇక అట్లాంటి గ్రాఫిక్స్ ఇవన్నీ చెప్పి ప్రజల్లోకి ఒక